నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. హెచ్ఎస్జి హిస్ట్రోసాల్పింగోగ్రామ్ ఎగ్జామినేషన్ గురించి చాలా వీడియోస్ చేశాము. ఎందుకు చేస్తారు, ఏ సందర్భాల్లో పనిచేస్తుంది, దీనివల్ల సంతానలేమి సమస్య ఎక్కడుందో ఏంటో అని కనుక్కోవడానికి చేస్తారని చాలా వీడియోస్ లో చెప్పాను. కానీ దీని పద్ధతి ఏంటి, ఏం ఎక్స్పెక్ట్ చేయాలి మీరు ఈ ప్రొసీజర్కి వెళ్ళినప్పుడు అనేది ఇవాళటి టాపిక్. కానీ ఒక్కసారి బ్రష్ అప్ చేసుకుందాం. హెచ్ఎస్జి అంటే ఏంటి? హెచ్ఎస్జి ఒక ఎక్స్రే ఎగ్జామినేషన్. యూట్రస్, ఫాలోపియన్ ట్యూబ్స్ ని చూడ్డానికి చేస్తారు. ఇది ఒక లో డోస్ ఎక్స్రే, దీన్ని ఫ్లోరోస్కోపీ కూడా అంటారు. ఇందులో అయోడినేటెడ్ కాంట్రాస్ట్ మెటీరియల్, ఒక లిక్విడ్ అన్నమాట, అయోడిన్ గర్భసంచిలోకి వేసినప్పుడు ఎక్స్రేలో కనిపించేసరికి దీన్ని హెచ్ఎస్జి అంటారు, హిస్ట్రోసాల్పింగోగ్రామ్. సో ఈ ఎగ్జామినేషన్ లో ఏంటంటే మీ డాక్టర్స్, మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ మీ సంతానలేమి సమస్యకి కారణం ఏంటి, రిపీటెడ్ మిస్క్యారేజెస్ కి కారణం ఏముండొచ్చు అనేది కనుక్కోవడానికి చేస్తారు. ట్యూబ్స్ లో ఏమైనా బ్లాకేజెస్ ఉన్నాయా, యూట్రైన్ క్యావిటీలో ఏదైనా అంటే గర్భసంచిలో ఏదైనా షేప్ బాలేదా, ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా, ఏదన్నా వేరే రకమైన ప్రాబ్లం ఉందా, స్కారింగ్ ఉందా అనేది కనుక్కోవడానికి ప్రిస్క్రైబ్ చేసే ఎగ్జామినేషన్. మీరు ఇది ఎప్పుడు చేయించుకోకూడదంటే, మీకు అనుమానంగా ఉంది మీరు ప్రెగ్నెంట్ ఉండొచ్చు అని, లేదా ప్రెగ్నెంటే ఉన్నారనుకోండి, అలాంటప్పుడు ఈ ప్రొసీజర్ చేయించుకోకండి. పెల్విక్ ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, అలాంటప్పుడు చేయించుకోవద్దు. మీకు ఈ అయోడినేటెడ్ కాంట్రాస్ట్ మెటీరియల్ ఫ్లూయిడ్ వాడతారని చెప్పాను కదండి, దానికి ఏదైనా ఎలర్జీ ఉన్నా, అడ్వర్స్ రియాక్షన్స్ ఉన్నా ఈ ప్రొసీజర్ చేయించుకోవద్దు. మీకు ముందే తెలుసుంటే డాక్టర్కి చెప్పండి. ఇప్పుడు నేను ఈ ఎలర్జీ ఉందని మీరు భయపడి చేయించుకోకుండా ఉండకండి, ఇది చాలా రేర్ ఎలర్జీ. సో ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఈ ఎగ్జామినేషన్ అంటే ఈ ఎక్స్రే మీ పీరియడ్ 7th డే నుంచి 10th డే లోపల చేయొచ్చు. అంటే మీకు ఈ 3-4 రోజులు విండో ఉందన్నమాట. ఈ పీరియడ్ 7వ రోజు నుంచి 10వ రోజు దాకా ఏ రోజైనా మీరు వెళ్ళి చేయించుకోవచ్చు. ఆ రోజు మీరు తినొచ్చు, తాగొచ్చు, మీరు రోజు ఏం పనులు చేసుకుంటారో అవి చేసుకుని చక్కగా వెళ్ళిపోవచ్చు, అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుని. దీనికి చాలా తక్కువ ప్రిపరేషన్ కావాలి ఈ ప్రొసీజర్ లో. కాకపోతే ఉన్న డౌట్స్ ఏమైనా ఉంటే మీరు మీ ఫిజిషియన్ ని, రేడియాలజిస్ట్ ని తప్పకుండా అడగాలి. ఈ ప్రొసీజర్ చేసే ముందు మీకు పెయిన్ కిల్లర్ ఇవ్వచ్చు కొన్ని గంటల ముందు, ఎందుకంటే కొంచెం డిస్కంఫర్ట్ ఏమైనా ఉంటే తగ్గడానికి ఈ పెయిన్ కిల్లర్ ముందే ఇవ్వడం జరుగుతుంది. ఈ డ్యూరేషన్ 30 to 45 minutes ఉండొచ్చండి. చాలా చిన్న ప్రొసీజర్ అండ్ మీరు మేల్కొనే ఉంటారు. దీంట్లో ఏమి పొజిషన్ కూడా చాలా డిఫరెంట్ ఉండదు. మీరు ఎలాగైతే గైనకాలజిస్ట్ ని కలిసినప్పుడు వీప్ మీద పడుకొని నీస్ బెండ్ చేసి కాలు ఒక ఫుట్ రెస్ట్ మీద రెస్ట్ చేస్తారో, అలాంటి టేబుల్ మీదనే రేడియాలజిస్ట్ మిమ్మల్ని పడుకోబెట్టి వజైనాలో స్పెక్యులం వేసి కెథెటర్ యూట్రస్ లోకి వేసి ఈ ఫ్లూయిడ్ అన్నాను చూడండి, కాంట్రాస్ట్ అయోడినేటెడ్ ఫ్లూయిడ్ అనేది గర్భసంచిలోకి వేస్తారు. అలాంటప్పుడు ఈ ఫ్లూయిడ్ ట్యూబ్స్ నుంచి ఇటువైపు అటువైపు నుంచి బయటకు వచ్చినప్పుడు పిక్చర్స్ తీసుకోవడం జరుగుతుంది. సో ఈ ఫ్లూయిడ్ గర్భసంచిలోకి వేసినప్పుడు కొంచెం డిస్కంఫర్ట్, పెయిన్ ఉండొచ్చు. బట్ ఈ పెయిన్ అనేది పర్సన్ టు పర్సన్ ఉంటుందండి. పెయిన్ థ్రెషోల్డ్ బట్టి ఉంటుంది. కొన్నిసార్లు చాలా ఎక్కువ పెయిన్ ఉన్నప్పుడు ఎనస్థీసియా ఇచ్చి కూడా ఈ ప్రొసీజర్ చేయడం జరుగుతుంది. బట్ మోస్ట్లీ ఏంటంటే ఇది టాలరబుల్ పెయిన్, మీరు ఈ నొప్పిని తట్టుకోగలరు. హెచ్ఎస్జి తర్వాత ఏం చేయాలి? ఇది అవుట్ పేషెంట్ ప్రొసీజర్ అండి. అంటే చాలా సింపుల్ ప్రొసీజర్. మీరు ఇది చేయించుకున్న వెంటనే ఇంటికి వెళ్ళిపోవచ్చు, నార్మల్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో కొన్నిసార్లు స్పాటింగ్ అవ్వచ్చు, క్రాంప్స్ అవుతాయండి కొందరికి ఒక రోజు తర్వాత ప్రొసీజర్. బట్ యూజువలీ పెయిన్ కిల్లర్ ఇచ్చేసరికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. బట్ మీకు చాలా ఎక్కువ పెయిన్ అవుతుంది అనుకోండి, ఫీవర్ వచ్చింది, హెవీ బ్లీడింగ్ అవుతుంది అనుకోండి, ఈ ప్రొసీజర్ తర్వాత ఖచ్చితంగా మీ గైనకాలజిస్ట్ ని సంప్రదించండి అండ్ ట్రీట్మెంట్ ఏం చెప్తారో దాన్ని బట్టి ఖచ్చితంగా అది ఫాలో అవ్వండి. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి విచ్చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.